నేను నా దేహము అనే భ్రాంతి వలన దేహమును జీవించడం జరుగును. అయితే ఈ భ్రాంతి ఎందుకంటే అంటే భ్రాంతి లేకపోతే మనం దేహంతో జీవించలేము. మనం ఈ శరీరంతో జీవించి ఈ జన్మ అనేటువంటిది ఎత్తి శరీరంతో జీవించి ఈ లోకంలో మనం ఉండాలంటే భ్రాంతి ఉంటేనే ఉంటాం. జీవుడు అంటే పరమేశ్వరుడు యొక్క ఉపయోగం కదా మనలో, మన భగవంతుడిలోనే మనం ఉన్నాం. కానీ నేను అనేటువంటిది దాంతోపాటు మనకి నాది అనేటువంటిది ఒకటి ఉండడం వల్ల ఈ రెండు మనకి ఉన్నాయి. నేను నాది అనేటువంటి ఈ రెండు కూడా రెండుగా తోస్తున్నాయి తప్ప రెండు ఒకటే. నాది అనబడేటువంటి దాన్ని నేను అనబడేటువంటి దానికి పూర్తిగా సమర్పణ చేసేయడం అంటారే, అది ఈశ్వర ప్రణిధానం అంటే అన్నారు. అంటే పూర్తిగా టోటల్ సరెండర్ టు ది లార్డ్ కాన్షియస్నెస్ ఇనస్ అని చెప్పారు. ఐఆమ్ అనేటువంటిది లార్డ్ కాబట్టి వాట్ ఐ హ్యావ్ అనేటువంటిది వాట్ ఐఆమ్ అనేటువంటి దానికి టోటల్ సరెండర్, అది ఈశ్వర ప్రణిధానము. నాది అనేటువంటి సమస్తము కూడా నేను అనేటువంటి దానికి, అప్పుడు నేను అనేటువంటిది ఒకటే ఉంటుంది అనేటువంటిది మనం నేనుగా ఉంటాం.